ఇండియా అవుట్ చైనా ఇన్ అంటూ మాల్దీవులు రంకిలేసింది. భారత్ను రెచ్చగొట్టడానికి చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు వెళ్ళొచ్చారు. గుర్తు తెలియని 20 ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఇక భారత్ అవసరం లేదు పొమ్మన్నాడు. అదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF కొర్రు కాల్చి వాత పెట్టినంత పనిచేసింది. చైనా భారత్ మధ్యలో వేలు పెట్టడం దేనికి, ముందు నీకుండ నీవు కడుక్కో అన్నట్టుగా హెచ్చరించింది. అసలే అప్పుల్లో నిండా మునిగిన మాల్దీవులు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయంటూ IMF వెల్లడించింది. ఇప్పుడు ఆ దేశం దివాళా అంచుకు చేరిందని తెలిపింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే ముప్పు తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. శ్రీలంక పాక్ బాటలో మాల్దీవులు వెళ్తోందా? డ్రాగన్ రుణాలు మాలీని దివాలా తీసేలా చేస్తాయా? ముయిజు విధానాలతో మాలీకి ప్రమాదం తప్పదా? శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్నాయి. 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కష్టాల ఊబి నుంచి గట్టెక్కలేకపోతున్నాయి. దీనికి కారణం డ్రాగన్ కంట్రీ చైనా. పాకిస్తాన్ విషయం పక్కన పెడితే సంక్షోభం నుంచి బయటపడేందుకు తన ముందు ఉన్న అన్ని అవకాశాలను శ్రీలంక వినియోగించుకుంటోంది. రుణాల పునర్చెల్లింపునకు అన్ని దేశాలు, సంస్థలు ఒప్పుకున్నా కమ్యూనిస్టు పెద్దన్న దేశం మాత్రం ససేమిరా అంది. దీంతో లంకన్ ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. చైనాతో రుణాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు శ్రీలంక, పాకిస్తాన్ పాఠాలుగా మారాయి. ఇష్టారాజ్యంగా రుణాలను తీసుకుని అభివృద్ధిని విస్మరిస్తే ఏమవుతుందో లంక నాయకులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దేశ అధ్యక్ష, ప్రధాన పదవుల్లో ఉన్న రాజపక్సే సోదరులను శ్రీలంక ప్రజలు తరిమికొట్టారు. ఇన్ని పరిణామాలు కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజుకి మాత్రం కనిపించటం లేదు. తెలిసి డ్రాగన్ నోట్లో తలపెడుతున్నాడు. భారత్తో స్నేహాన్ని వీడొద్దురా బాబోయ్ అంటూ మాల్దీవుల ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి. అయినా ముయిజు చెవికెక్కలేదు. డ్రాగన్ నిఘా నౌకను మాల్దీవులకు అనుమతించాడు. బడుద్దాయ్ నువ్వు చేస్తుంది తప్పంటూ ఇప్పుడు మరో అంతర్జాతీయ సంస్థ మాల్దీవులకు డేంజర్ బెల్స్ మోగించింది. అప్పుల కుప్పల మారిన దేశం పరిస్థితిని మాల్దీవుల పరిస్థితిని ఓసారి చూసి అడుగై అంటూ వార్నింగ్స్ ఇచ్చింది. తాజా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాల్దీవులకు వార్నింగ్స్ ఇచ్చింది. రుణాల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది. నిజానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును IMF సరైన సమయంలోనే హెచ్చరించింది. ఇండియా అవుట్ చైనా ఇన్ అంటూ ముయిజు మాల్దీవుల విదేశీ విధానాన్ని మార్చేశాడు. మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు డ్రాగన్ మంత్రాన్ని పఠిస్తున్నాడు. అదే సమయంలో IMF వార్నింగ్ ఇచ్చింది. గణనీయమైన విధాన మార్పులు లేకుండా రుణాల సంక్షోభం నుంచి గట్టెక్కడం అసాధ్యమని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అంచనా వేసింది. అంతేకాదు మాల్దీవులకు ఉన్న దేశీ, విదేశీ రుణాలతో ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేసింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కుప్పలు తెప్పలుగా ఉన్న అప్పులను చెల్లించే పరిస్థితుల్లో మాల్దీవులు లేదని, దివాలా తీసే అవకాశం ఉందని IMF తేల్చి చెప్పింది. అసలు మాల్దీవుల మొత్తం రుణాలు ఎంతున్నాయి? 2021 నాటికి విదేశీ రుణాలు మొత్తం $300 కోట్ల. మాల్దీవుల కరెన్సీలో చెప్పాలంటే 4,620 కోట్ల రూపాయలు. మాల్దీవుల కరెన్సీ రూపియా. మాల్దీవులు తలసరి ఆదాయం 8,316 కోట్ల రూపాయలు. విదేశీ రుణాలు 4,620 కోట్ల రూపాయలు. అంటే తలసరి ఆదాయంలో 55% అప్పులే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆ దేశ లోకల్ రుణాలను కలుపుకుంటే తలసరి ఆదాయం కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. అంటే ఆ దేశం సంపాదించేది తక్కువ, రుణాలు తీసుకునేది ఎక్కువ అన్నమాట. అయితే చైనా నుంచి మాల్దీవులు ఎంత రుణాన్ని తీసుకున్నాయి? మొత్తం 1,848 కోట్ల రూపాయలు. అంటే మొత్తం విదేశీ రుణంలో 42% అన్నమాట. సగం మాల్దీవుల రుణాలు చైనాకే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. నిజానికి మాల్దీవులకు ఈ రుణమే చాలా ఎక్కువ. అంటే రోజుకు 500 సంపాదించేవాడు 10 లక్షల రుణాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో మాలీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక అధిక రుణాలతో సేవలు కూడా ప్రియమవుతాయి. ఈ ఏడాది కేవలం వడ్డీల కిందే మాల్దీవులు 462 కోట్ల రూపాయలు చెల్లించింది. 2026 నాటికి ఈ వడ్డీల చెల్లింపులే 1,647 కోట్ల రూపాయలకు చేరనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. మాల్దీవులకు ఉన్న ఈ రుణాలు 2 సందేహాలను రేకెత్తిస్తోంది. మొదటి ప్రశ్న, ఈ రుణాలను మాల్దీవులు ఎలా తీరుస్తుంది? రెండో ప్రశ్న, రుణాల చెల్లింపునకు అధ్యక్షుడు ముయిజు ప్లాన్ ఏంటి? వాస్తవం చెప్పాలంటే ఈ రుణాలు ముందే తీసుకున్నవి. చైనా నుంచి పెద్ద ఎత్తున రుణాలను అబ్దుల్లా యెమెన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నవి. యెమెన్ 2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నాడు. యెమెన్ కూడా అనుకూలంగా వ్యవహరించాడు. విచ్చలవిడిగా యెమెన్ ప్రభుత్వం రుణాలను తీసుకుంది. అనంతరం వుహాన్ వైరస్ ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఈ క్రమంలోనే మాలీ ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. మాల్దీవులకు ఆదాయం ప్రధానంగా పర్యాటక రంగం నుంచే వస్తోంది. మాల్దీవుల జీడీపీలో 25% ఆదాయం పర్యాటక రంగం నుంచే సమకూరుతుంది. మిగిలిన రంగాల నుంచి 35% ఆదాయం లభిస్తుంది. లాక్డౌన్ సమయంలో టూరిజం మూతపడింది.
అదే సమయంలో మాల్దీవుల్లో ఖర్చులు పెరిగిపోయాయి. లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున మెడిసిన్ల దిగుమతి, భారీగా వ్యాక్సిన్ల కొనుగోలు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పెద్ద ఎత్తున మాల్దీవులు చెల్లించాల్సి వచ్చింది. దీంతో మాల్దీవులు పాత రుణాలను చెల్లించకపోగా కొత్త రుణాలు చేయాల్సి వచ్చింది. ఈ కారణంగానే మాల్దీవుల రుణాలు ఇప్పుడు పర్వతాన్ని తలపిస్తున్నాయి. ఇప్పుడు రెండో ప్రశ్నకు వద్దాం. అసలు ఈ రుణాలను ముయిజు ఎలా చెల్లిస్తాడు? నమ్మినా నమ్మకపోయినా అతడు మాత్రం చైనానే నమ్ముకున్నాడు. గత నెలలో ముయిజు బీజింగ్కి వెళ్లాడు. అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరిపాడు. ఇరువురు నేతలు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల్లో మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వాతావరణ మార్పులు, ఇతర రంగాలకు చెందినవి ఉన్నాయి. వీటన్నింటి గురించి మనకు తెలుసు. ఈ ఒప్పందాల ద్వారా మాల్దీవులకు ఎంత మేరకు నిధులు వస్తాయి, ఎప్పుడొస్తాయి, ఆ నిధులు లోన్ల రూపంలో వస్తాయా, గ్రాంట్స్ రూపంలో వస్తాయా అన్నది మాత్రం ఇరు దేశాలు వెల్లడించలేదు. ఎందుకు ఈ ఒప్పందాలను ఇరు దేశాలు రహస్యంగా ఉంచాయి. కానీ బీజింగ్ పర్యటన ముగిసిన తర్వాత ముయిజు కీలక ప్రకటన చేశారు. చైనా టెక్నికల్ టీం మాల్దీవులకు వస్తున్నట్టు తెలిపారు. చైనా టెక్నికల్ టీంకు మాల్దీవుల పనేంటి అంటే ఆ టీం తమ రుణాల చెల్లింపు మినహాయింపులను పరిశీలించనున్నారు. నెల రోజులవుతున్నా చైనా నుంచి అలాంటి టీం మాల్దీవులకు వస్తున్నట్టు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే రుణాల చెల్లింపుల మినహాయింపులకు డ్రాగన్ కంట్రీ అస్సలు ఒప్పుకోదు. అందుకు నిదర్శనం శ్రీలంకనే. 2022లో శ్రీలంక ప్రజలు తినడానికి తిండి లేదు. కనీసం పేషెంట్లను తరలించేందుకు అంబులెన్సుల్లో ఫ్యూయల్ కూడా లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లోనూ డ్రాగన్ కంట్రీ కనీస మానవత్వం కూడా చూపలేదు. ఇలాంటి పరిస్థితులను చూసిన ముయిజు మాత్రం చైనాతోనే స్నేహం చేస్తున్నాడు. రుణాలను చెల్లించలేక మాల్దీవులు కూడా డ్రాగన్కు సాగిలపడాల్సిన పరిణామాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మాల్దీవులకు చైనా నిఘా నౌక చేరుకుంది. రొటీన్గా వచ్చే నౌకనే అని, అది ఎలాంటి నిఘా అధ్యయనాలు ఉండవని, కేవలం చమురు నింపుకోవడానికే వస్తోందంటూ మాలి చెప్తోంది. కానీ చైనా వేరే కథ చెప్తోంది. కొన్నేళ్లుగా సముద్ర పరిశోధనలకు మాల్దీవులు సహకరిస్తోందని చైనా చెప్తోంది. మాల్దీవుల సహకారాన్ని ప్రశంసిస్తున్నట్టు బీజింగ్ వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం చైనా మాల్దీవుల సార్వభౌమాధికారం, స్నేహంలో భాగంగానే మాల్దీవ్ ప్రాంతంలో పరిశోధనలకు నౌక వెళ్లినట్టు బీజింగ్ స్పష్టం చేసింది. మాలి చెప్తున్న దానికి, బీజింగ్ వివరిస్తున్న దానికి పొంతన లేదు. ఇక ఇప్పుడు బంతి ముయిజు కోర్టులో ఉంది. ఇప్పుడు మాల్దీవుల ప్రజల్లో 5 లక్షల మంది ప్రజల జీవనోపాధికి ప్రమాదం పొంచి ఉంది. ఆ దేశ రుణాలు అతడికి తెలుసు. IMF హెచ్చరికలు కూడా వినే ఉంటాడు. చైనాకు ముయిజు ఇంకా దగ్గరవ్వాలనుకుంటున్నాడా, లేక ఆప్షన్లను ఓపెన్ చేసి పెట్టుకుంటాడా? నిర్ణయం తీసుకోవాల్సింది ముయిజునే.